సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. ప్రతి అధ్యాయంలో ప్రతి సంఘటనలో కూడా కాకాసాహెబ్ దీక్షిత్కి సంబంధించి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాకాసాహెబ్ దీక్షిత్కు బాబా పైన ఉన్నటువంటి భక్తి ఎలాంటిదంటే, ఎవరైనా బాబా భక్తులు సమస్యల్లో ఉన్నారంటే, వారికి ఏదైనా అవసరం ఉందంటే వారి కోసం కాకాసాహెబ్ దీక్షిత్ పరితపించిపోయేవారు. ఎందుకంటే బాబా ఎవరినైతే తన వద్దకు పిలిపించుకుంటారో వారు బాబా మనుషులుగా భావించేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ వారిలో బాబాను చూసేవారు. వారి పట్ల బాబా కృప ఉంది కాబట్టే షిరిడీకి వచ్చి వారు బాబాను దర్శించుకున్నారు. కాబట్టి వారికి సేవ చేస్తే నేను బాబాకు సేవ చేసినట్టే, ఈ భావంతో ఎప్పుడూ ఉండేవారు కాకాసాహెబ్ దీక్షిత్. ఆ విధంగా ఎంతోమందికి కాకాసాహెబ్ దీక్షిత్ బాబా భక్తులకు సహాయాన్ని, సహకారాన్ని, వారికి కావలసినటువంటి ఏది కావాలంటే అది ఇవ్వడంలో, తేవడంలో, వారికి సౌకర్యాలు ఏర్పరచడంలో కాకాసాహెబ్ దీక్షిత్ ముందుండేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు, ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు వారి యొక్క కులం, మతం, జాతి ఇవన్నీ ఏవి చూసేవారు కాదు. మనందరికీ తెలుసు, దాదాపు 1910 ఆ సమయంలో దేశంలో జాతి, కుల, మత ఇవన్నీ కూడా ఎక్కువగా పనిచేస్తున్నటువంటి సందర్భాలు. ఆ సందర్భంలో వాటిని ఏవి కూడా పట్టించుకోకుండా కేవలం బాబా దగ్గరికి చేరారు. వీరు బాబా భక్తులు, వీరికి మనం సహాయం చేయాలన్నటువంటి దాంతో అనేక మందికి కాకాసాహెబ్ దీక్షిత్ సహాయం చేస్తూ ఉండేవారు. ఎందుకంటే బాబాను ఆశ్రయించిన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్లో కలిగినటువంటి ఒక గొప్ప మార్పు ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించుకోవాలి. ఆఫ్టర్ బాబా, బిఫోర్ బాబా, అంటే మన జీవితంలోకి బాబా వచ్చిన తర్వాత, రాకముందు మనలో ఏం మార్పు ఉంది? ఒక్క మార్పునైనా మనం గమనించగలిగితే, ఒక్క మార్పునైనా మనం చేసుకోగలిగితే జీవితంలో మనం ధన్యులం అవుతాం. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ గురించి మనం ఆయనలో వచ్చినటువంటి మార్పు, ఆయనలో అంటే బాబా పట్ల ఏర్పడ్డటువంటి భక్తి, విశ్వాసాలతోటి ఏ విధంగా ఆయన తన జీవితం మార్చుకున్నారు, ఏ విధంగా తన జీవిత పర్యంతం బాబాను అంటిపెట్టుకున్నారన్నటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ విషయాలను తెలుసుకోవడంతో పాటు మనల్ని మనం బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఏదో మన అవసరం కోసమో, మనకు కోరికలు ఉన్నాయనో, లేకపోతే మన యొక్క కష్టాలు తీర్చాలనో, ఆ యొక్క విషయాల కోసం మనం బాబా దగ్గరికి ముందుగా వెళ్తాం. తప్పదు, ఇదే విషయాలతో అందరూ వెళ్తారు. కానీ తర్వాత క్రమంలో కాలం గడుస్తున్న కొద్దీ మనం బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనలో ఏం మార్పు వచ్చిందనేటువంటిది ఎప్పటికప్పుడు మనం బేరేజ్ వేసుకొని మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. అలా ఆత్మ పరిశీలన చేసుకోకుండా, మనకు మనం మారకుండా సాయిబాబా భక్తులమని చెప్పుకునేటువంటి అర్హత నిజంగా మనకు లేదు, రాదు కూడా అది. ఎందుకంటే కాకాసాహెబ్ జీవితం మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆయనలా అంత ఉన్నతంగా, అంత ఆదర్శప్రాయంగా మనం ఉండకపోవచ్చు. కానీ మన పరిధిలో మనం ఎంతవరకు మనం మార్పు చెందాం, మన మనసుల్లో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో ఎటువంటి మార్పు వచ్చిందన్నటువంటి విషయాన్ని మాత్రం మనం ఎప్పటికప్పుడు మనం బేరేజ్ వేసుకోవాలి. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క ఈ యొక్క ఉదంతాన్ని మనం తీసుకుంటే, మామూలుగా బాబాకు సేవ చేయొచ్చు, బాబాకు హారతులు ఇవ్వచ్చు, బాబా చెప్పిన పని చేయొచ్చు. ఎలా ఉంటుందంటే, మనం భగవంతుని దృష్టిలో పడడానికి, భగవంతుని మెప్పు పొందడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ చేసి ఉండవచ్చు. కానీ ఇక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ కేవలం బాబా దగ్గర మార్కులు కొట్టేయడానికో,
లేకపోతే బాబాను ప్రసన్నం చేసుకోవడానికో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కల్లా తనే గొప్ప అనేటువంటి దాన్ని ప్రదర్శించుకోవడానికో ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మనం ఈ యొక్క కథను వింటే కాకాసాహెబ్ దీక్షిత్ వ్యక్తిత్వంలో ఎంత మార్పు వచ్చింది, ఎంత గొప్ప వ్యక్తిత్వం, బాబా తన సాటి భక్తుల పట్ల ఎంత ఉదారంగా ఉంటారు, ఆ ఉదార స్వభావంతో ఎంతటి సహాయానికైనా ఏ విధంగా దోహదపడతారనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ చాలామందికి చాలా రకాల సహాయాలు చేశారు. అందులో నుంచి ఒక సంఘటనను మనం గుర్తు చేసుకుంటే, శ్రీ బాలాసాహెబ్ భాటే అనేటువంటి ఒక భక్తుడు షిరిడీకి వచ్చి, షిరిడీలో బాబా తొలి దర్శనంతో భక్తి వైరాగ్యాలను పొంది తను చేస్తున్నటువంటి తహసీల్దార్ ఉద్యోగాన్ని వదిలేసి తన జీవిత పర్యంతం ఇక షిరిడీలోనే ఉండిపోవాలి అన్నటువంటి దాంతో వారు షిరిడీలోనే ఉండిపోతారు. అందుకోసం బాలాసాహెబ్ భాటే ఏం చేస్తారంటే, తన తహసీల్దారు ఉద్యోగానికి రాజీనామా చేసి షిరిడీకి వచ్చేసి భార్యా పిల్లలతోటి షిరిడీలోనే ఉండిపోతారు. బాబాను చూసిన తర్వాత, బాబా సేవలో ఉన్న తర్వాత భాటే కనీసము తను ఉద్యోగాన్ని వదిలిపెట్టిన తర్వాత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాడు. చాలామంది స్నేహితుల ఒత్తిడితోటి పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తాడు. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, బాలాసాహెబ్ భాటే చాలా చిన్న వయసు, సర్వీస్ కూడా తక్కువగానే ఉండడం చేత అతనికి రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ చాలా తక్కువగా వస్తాయి. దాంతో షిరిడీలో తన కుటుంబాన్ని పోషించుకోవడం చాలా గగనమైపోతుంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించుకోండి, తహసీల్దార్ ఉద్యోగం అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వంలో ఆ యొక్క నిర్దేశిత ప్రదేశానికి ఒక రాజు లాంటి వాడు. ఆ వైభోగము, ఆ సౌకర్యాలు, ఆ హోదా ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉండేవి. వాటన్నిటినీ వదిలేసి బాలాసాహెబ్ భాటే షిరిడీ వచ్చి చాలా చిన్న ఇంట్లో ఉంటూ చాలా పేదరికాన్ని అనుభవించాడు. అయినా సరే తను కానీ, తన కుటుంబం, తన భార్య కానీ, కొడుకు కానీ ఏ రోజు కూడా తండ్రి చేసినటువంటి, అంటే బాలాసాహెబ్ భాటే చేసినటువంటి దాంతో తాము ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఎప్పుడూ బాధపడలేదు. ఆ విధంగా ఉన్నటువంటి బాలాసాహెబ్ భాటే యొక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి కాకాసాహెబ్ దీక్షిత్ ఎంతో ప్రయత్నం చేస్తాడు, ఎంతో పరితపిస్తాడు. వారికి కావలసినటువంటి సౌకర్యాన్ని, వీటన్నింటినీ కలిగించడానికి కాకాసాహెబ్ దీక్షిత్ సహాయం చేస్తూ ఉండేవారు. ఒక బాలాసాహెబ్ భాటేకే కాదు, చాలామంది సాయి భక్తులను ఉదారంగా కాకాసాహెబ్ ఆదుకునేవారు. అందుకనే కాకాసాహెబ్ అంటే బాబా భక్తులకు ఎనలేని అభిమానం. కాకాసాహెబ్ దీక్షిత్కు బాలే భాటే పాత స్నేహితుడు గాడు, ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి వారు కాదు, ఒకే కులస్తులు కాదు. కేవలం భాటే యొక్క భక్తి వైరాగ్యాలను చూసి కాకాసాహెబ్ దీక్షిత్ ఆ కుటుంబాన్ని ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండేవారు. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్లో అలవడ్డటువంటి ఒక చక్కటి గుణం ఏంటంటే, బాబా భక్తులకు నేను సహాయం చేస్తే, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఆదుకుంటే అది బాబాకు సేవ చేసినట్టే అని చెప్పేటువంటి ఆ భావన అనేక మందికి సహాయం చేసేలా చేసిందనమాట. అయితే ఈ విధంగా కాలం గడిచిపోతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ కూడా తన షిరిడీ నివాసానికి తన భార్యను, కుమారుడిని తీసుకొచ్చినప్పుడు, కుమారుడు రామకృష్ణ దీక్షిత్ ఉరఫ్ బాబు దీక్షిత్ చాలా చిన్నవాడు. అయితే చదువు కోసము స్కూల్లో వేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్ అక్కడ ఉన్నటువంటి చిన్న మరాఠీ మీడియం స్కూల్లో బాబు దీక్షిత్ను వేస్తారు. ఎందుకంటే
విల్లేపార్లేలో ఉన్నప్పుడు చాలా విలాసవంతమైన జీవితం. అదేవిధంగా బొంబాయిలో చాలా పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదివించుకునేటువంటి స్తోమత స్థాయి ఉన్నా కూడా కాకాసాహెబ్ దీక్షిత్ తన సాయిబాబాతో సాయిబాబాను అంటిపెట్టుకొని ఉండాలన్నటువంటి యొక్క కాంక్షతో తన కుమారుణ్ణి తీసుకొచ్చి ఒక సాధారణమైనటువంటి మరాఠీ మీడియంలో చదివిస్తారు. ఇదిలా ఉండగా వీరితో పాటు బాలాబాటే కుమారుడు కూడా బాబు బాటే దీక్షిత్ కుమారుడితో కలిసి ఒకే స్కూల్లో చదువుకుంటారు. బాబు బాటే బాబు దీక్షిత్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. చక్కగా ఆ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. అంతేకాదు బాబా యొక్క చావడి ఉత్సవం జరుగుతుంటే ఈ ఇద్దరు పిల్లలు కూడా బాబు దీక్షిత్ బాబు బాటే ఇద్దరు చక్కగా జరీ తలపాగాలు పెట్టుకొని బాబా ఏదైతే చౌకీదారులు పట్టుకుంటారో ఆ దండాలు పట్టుకొని బాబా ముందల నిల్చుండేవారు. ఇప్పుడు మనం చావడి ఉత్సవం ఫోటో చూసినట్టయితే ముందు ఇద్దరు పిల్లలు నిల్చొని ఉంటారు ఆ ఫోటోలో. ఆ నిల్చొని ఫోటోలో ఒకరు బాబు దీక్షిత్, ఇంకొకరు బాబు బాటే. దీక్షిత్ కుమారుడు బాటే కుమారుడు ఇద్దరు ఆ ఫోటోల్లో ఆ విధంగా నిల్చొని ఉంటారు. నిల్చొని చావడి ఉత్సవం మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత బాబా వారిని చూసి చిరునవ్వు నవ్వి, హే షోకిలా సర్కార్, పని అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళిపోండి అనేవారట. అంత చక్కగా ఉండేది. అంటే కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క మానసిక స్థితిని, వారి యొక్క నిబద్ధతను మనము ఏ విధంగా చూడొచ్చు అంటే, చివరికి బాబాతో ఉండడమే తనకు ముఖ్యం. అందుకోసం ఎటువంటి త్యాగానికైనా తన కుమారుణ్ణి బొంబాయిలో చాలా చక్కటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించుకోవచ్చు. కానీ బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ, బాబాతో నిరంతరం ఉండాలన్నటువంటి తపన తన కుమారుణ్ణి సైతం మామూలు సాధారణ స్కూల్లో చదివించి వారిని ప్రయోజకుని కూడా చేసినటువంటి సందర్భం మనం చూడబోతున్నాం. ఇలా మరాఠీ పాఠశాలలో చదువు పూర్తి చేసుకున్న తర్వాత పై చదువుల కోసం బాబు దీక్షిత్ను ముంబై పంపించాల్సి వస్తుంది. అప్పటి వరకు బాబు బాటే బాబు దీక్షిత్ ఇద్దరు కూడా మరాఠీ స్కూల్లో చదువుకున్నారు. ఇక పై చదువులు అంటే ఇంటర్మీడియట్ కోసం బాబు దీక్షిత్ను బొంబాయి పంపించాల్సి వస్తే బాబు బాటేను కూడా బొంబాయి తీసుకెళ్ళి అక్కడ చదివిస్తారు. ఇలా కాకాసాహెబ్ దీక్షిత్ ఎప్పటికీ బాలాబాటే యొక్క కుమారుడి యొక్క సంరక్షణ ఈయనే చూసేవారు. ఆ విధంగా ఇద్దరు కూడా చాలా చక్కగా ప్రయోజకులయ్యారు. ప్రయోజకులై బాబు దీక్షిత్ బీఎస్సీ పూర్తి చేస్తే బాబు బాటే బిఏ పూర్తి చేస్తారు. కాకాసాహెబ్ దీక్షిత్కు వీరిద్దరినీ కూడా తనలాగా సోలిసిటర్ చేయాలని చెప్పి కోరిక ఉండేది. కానీ బాబు బాటే ఇప్పటికే కాకాసాహెబ్ దీక్షిత్ గారు తనను చాలా ఉన్నత చదువులు చదివించారు. ఇంకా తను వారికి భారం కాకూడదన్నటువంటి ఉద్దేశంతో బ్యాంక్ ఉద్యోగంలో చేరిపోతారు. ఈ విధంగా బాబా భక్తుల పట్ల ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉండేదంటే కాకాసాహెబ్ దీక్షిత్కు. ఈ రోజుల్లో చాలామందికి మనలో కూడా బాబా భక్తులన్నా సాయి బంధువులన్నా మనకు ఎనలేని ప్రేమ ఉంటుంది. బాబా భక్తులు కలవగానే మనందరం ఒక చోట ఉండగానే మనకు కూడా ఒకరిపైన ఒకరికి ప్రేమ కలుగుతుంది. కాకపోతే తర్వాత అది ఎంతవరకు మనం దాన్ని కంటిన్యూ చేస్తాము, ఎంతవరకు మనం ఒకరొకరం గౌరవ మర్యాదలు ఇచ్చి ఉంచుకుంటామనేది చాలామంది మనస్తత్వాలు. ఎందుకంటే ఫస్ట్ పరిచయమైనటువంటి ఒకరోజు, 2 రోజులు, 3 నెలలు, 4 నెలలు బాబా భక్తులుగా బాబా గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. తర్వాత ఏమైందంటే మన విషయాలు లౌకికం పట్ల పోయి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోతాం. దాంతో మళ్ళీ మనం దూరం అవుతాం. బాబా భక్తుల మధ్య ఆప్యాయత, అనురాగం ఎలా ఉండాలి, ఒకసారి బాబా భక్తులు అయిన తర్వాత, బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత
పరస్పరం ఏ విధంగా సహకారాన్ని, సహాయాన్ని, ప్రేమను మనం పంచుకోవాలనడానికి కాకాసాహెబ్ దీక్షిత్ భాలే బాటే కుటుంబానికి చేసినటువంటి సేవ, అందించినటువంటి సహాయం మనందరం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాలాసాహెబ్ బాటే కాకాసాహెబ్ దీక్షిత్కు ఏమీ కాడు, స్నేహితుడు కాడు, బంధువు కాడు, మరేదీ కాదు. అయినా సరే బాబా పట్ల ఉన్నటువంటి భక్తి, బాబాకు సేవ చేయాలనేటువంటి ఒక తపనను బాటేలో చేసినటువంటి కాకా మురిసిపోతాడు. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ విధంగా ఉండాలి, బాబాని చేరుకోవాలి, బాబాని సేవించాలనేటువంటి తపన ఎప్పుడూ కాకాసాహెబ్ దీక్షిత్లో ఉండేది. అంతేకాదు, ఒక కాకాసాహెబ్ దీక్షితే కాదు, తనను మొట్టమొదటిసారిగా షిరిడీకి తీసుకొచ్చినటువంటి శ్యామా పట్ల కూడా అంతే ప్రేమ. అసలు శ్యామాకు ఏది చెప్పంది ఉండేవాడు కాదు. శ్యామ ఒక చిన్న ఇంట్లో, చాలా చిన్న గదిలో ఉంటుంటే శ్యామను ఆ ఇల్లు ఖాళీ చేయించి తను కట్టినటువంటి ఏదైతే దీక్షిత్ వాడ ఉందో అందులోకి తీసుకొచ్చి అందులో ఉండమంటాడు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు. ఈరోజు మనం మన ఇంటికి ఒకరో ఇద్దరో వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారనేటువంటి మనస్తత్వంతో మనం ఉంటాం బాబా మార్గంలో ఉన్నప్పటికి కూడా. కానీ తను సొంతంగా నిర్మించుకున్నటువంటి వాడాలో మొత్తం అతని కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి వాడాలో పెడతాడు. వారికి కావలసినటువంటి సకల సౌకర్యాలు చూస్తారు. అంత ప్రేమ కాకాసాహెబ్ దీక్షిత్కు మాధవరావు దేశపాండే అంటే. ఒకసారి బాబా దగ్గరికి కాకా వెళ్తాడు. వెళ్ళి బాబాకు నమస్కరించి, బాబా ఎప్పుడు నువ్వు నాతోటే ఉండాలి, నన్ను విడవకూడదు అని చెప్పి ప్రార్థిస్తే బాబా ఒక మాట చెప్తాడు. ఏంటంటే శ్యామాన్ చూపించి, ఇతన్ని నీ వెంట పెట్టుకో, ఇతన్ని నీ వెంట ఉంటే నేను నీ వెంట ఉన్నట్టే. బాబా చెప్పినటువంటి ఆ ఒక్క మాటతోటి తను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా శ్యామాను వెంట పెట్టుకొని కాకా వెళ్ళేవారు. వాడాలో కూడా మాధవరావు దేశపాండేకు ఎందుకు వసతి కల్పించారంటే, అంటే కాకాసాహెబ్ దీక్షిత్ భావన ఎలా ఉండేదంటే, తను నిర్మించినటువంటి వాడాలో శ్యామ ఉంటే బాబా ఉన్నట్టే. అంత దైవ సమానంగా శ్యామాను భావించేవాడు కాకాసాహెబ్ దీక్షిత్. అది ఎందుకోసం బాబా చెప్పినటువంటి ఒకే ఒక మాట, బాబా ఎప్పుడూ మీ సాంగత్యం ఇలానే ఉండాలి బాబా అని వేడుకున్నందుకు శ్యామాను చూయించి ఇతను నీతో ఉంటే నేనున్నట్టే అని చెప్పడంతో అది కాకాసాహెబ్ దీక్షిత్ తను ప్రాణంతో ఉన్నంత వరకు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా శ్యామాని వెంట పెట్టుకుని వెళ్ళేవారు. ఏ విషయం ఉన్నా శ్యామతో పంచుకునేవారు. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ మనస్తత్వం కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఎంతో అద్భుతమైంది, ఎంతో ఉన్నతమైంది. ఎంత ఉన్నతమైందంటే బాబు దీక్షిత్, బాబు బాటే ఇద్దరు ఉన్నత చదువుల కోసం ముంబై వెళ్ళినప్పుడు ముంబైలోని విల్లేపార్లేలోని దీక్షిత్ నివాసంలో ఎప్పటికీ ఒక పక్క నుంచి పాములు, తేళ్ళు ఇవన్నీ వస్తూ ఉండేటి. ఆ పిల్లలు కింద పడుకొని ఉంటే ఇబ్బంది కలుగుతుందని అప్పటికే ఒక మంచం ఉండేది. ఆ మంచం పైన బాబు దీక్షిత్ పడుకుంటే మరి బాబు బాటే కింద పడుకుంటారని చెప్పి అలాంటి మంచమే బాబు బాటేకి తెప్పించి వేయిస్తారు. అంతటి ఉదార స్వభావం. అంటే వీళ్ళు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు, పోనీలే చదివిస్తున్నాము, మనం ఏదో ఇంట్లో ఆశ్రయం ఇస్తే చాలు అన్నటువంటి మనస్తత్వంతో లేదు. తన కొడుకు ఏది అనుభవిస్తున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఏం తింటున్నాడో అదే స్థాయిలో బాబాను నమ్మి బాబా పట్ల భక్తి వైరాగ్యాలతో షిరిడీలో నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి తన మిత్రుడు, సహచరుడైనటువంటి బాటే కుమారుడికి కూడా అదే సౌకర్యాలు కల్పించారు. ఎంతటి గొప్ప విషయం. నిజంగా దీక్షిత్ గారి గురించి మనం రోజు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, బాబా భక్తిని ఏ విధంగా అతను ప్రేమిస్తాడు, బాబా భక్తులకు ఎలా సహాయపడ్డాడు, ఎవరేదన్నా ఒక పని చేస్తుంటే
బాబా భక్తులుగా ఏ విధంగా వారికి సహాయం చేశారు అనేటువంటి విషయాలను వీటన్నిటిని కూడా తెలుసుకుంటూ ఉంటే ఎంతో ఆనందాన్ని కలుగుతుంది. ఎందుకంటే ఆ తత్వం మనలో కూడా రావాలి. ఇప్పుడు బాబా కోసం ఒక మంచి పని చేస్తుంటారు ఎవరైనా, చేస్తున్నప్పుడు మనకు కూడా మనకు చేతనైనటువంటి సహాయాన్ని వారికి అందించాలి. అందించినప్పుడు నిజంగా మనం ఆ అందించినటువంటి సహాయం ప్రత్యక్షంగా బాబాకు చేసినట్టే. ఆ యొక్క ఆలోచన ధోరణి, ఆ యొక్క మనస్తత్వాన్ని మనం కూడా పెంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు కాకాసాహెబ్ దీక్షిత్ జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన, భాలే బాటేకు ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఆ ఆదుకోవడం ద్వారా ఎంతటి ఉన్నతమైనటువంటి మనస్తత్వం, సంస్కారం కాకాసాహెబ్ దీక్షిత్లో ఉంది. అటువంటి ఉన్నతమైనటువంటి సంస్కారంలో కొంతనైనా మనం అలవర్చుకోవాలని చెప్పి ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే బాబా మార్గంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. బాబా ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.